గైస్ హానర్ కంపెనీ అయితే మన ఇండియాలో అఫీషియల్‌గా హానర్ X9B అనే మొబైల్‌ని అయితే తీసుకొస్తుందనమాట మనకి. ఇది వచ్చేసరికి అసలు ప్రైస్‌కి దాన్ని పెట్టిన స్పెసిఫికేషన్స్‌కి అసలు ఎటువంటి సంబంధం అయితే లేదనమాట. అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా? ఎంత ప్రైస్ పెట్టారు? ఏమేం స్పెసిఫికేషన్స్ ఉన్నాయి? ఇందులో మెయిన్ హైలైట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి. ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మీకు మెయిన్‌లీ ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌ని అయితే ఈ మొబైల్‌లో అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ ఏంటంటే మనకి రియల్‌మీ 12 ప్రోలో ఏ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారో సేమ్ అదే ప్రాసెసర్‌ని అయితే ఈ మొబైల్‌లో కూడా అయితే యూజ్ చేయడమే జరిగిందన్నమాట మనకి. ఈ ప్రాసెసర్‌కి గేమింగ్‌కి పనిచేస్తుందా అంటే మీకు చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మిడ్ రేంజ్‌లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు గానీ మీరు హై లెవెల్ గేమింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయమాకండి ఈ మొబైల్ నుంచి అయితే మీరు. అంటే మనకి 7S Gen ప్రాసెసర్ అంతా ఈ రేంజ్‌లో అయితే ఈ ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయలేదన్నమాట మనకి. 7+ Gen 1 ప్రాసెసర్ అనేది చాలా మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ అన్నమాట మనకి. ఇదైతే అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. దాదాపు కొంచెం అయితే ఆ రేంజ్‌లో అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మీరు హై రేంజ్‌లో గేమ్స్ అయితే మాత్రం ఈ మొబైల్ నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయమాకండి. మీకు నార్మల్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీకు మిడ్ రేంజ్‌లో చిన్న చిన్న గేమ్స్ అయితే అంటే బీజీఎంఐ లాంటి గేమ్స్ ఆడుకోవచ్చు. మిడ్ రేంజ్‌లో అయితే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట మనకి ఈ మొబైల్ నుంచి అయితే. ఇంకా మెయిన్‌లీ డిస్‌ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో డిస్‌ప్లే వచ్చేసరికి 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్‌ప్లేని అయితే యూజ్ చేయడమే జరిగిందనమాట మనకి. ఈ డిస్‌ప్లే వచ్చేసరికి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లే పరంగా మీకు పంచ్ హోల్ డిస్‌ప్లే అంటే ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే అయితే ఉంటుందన్నమాట మనకి. టోటల్‌గా అసలు బెజల్స్ అయితే ఉండవు ఈ మొబైల్‌లో వచ్చేసరికి మీకు టోటల్‌గా ఫుల్ స్క్రీన్ సేమ్ మనకి 3D డిస్‌ప్లే లాగా అయితే కనబడుతుంది. కాకపోతే 3D ఐడి కాదు, కొంచెం కర్వ్డ్ అయితే ఉంటుంది మీకు. అది వచ్చేసరికి ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లేని అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడమే జరిగింది. దాంతో పాటు మనకి ఇది ప్రొటెక్షన్ కూడా అయితే మీకు చాలా బాగుంటుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అంటే మనకి డ్రాప్ టెస్ట్ అనమాట. అంటే కింద పడినా కూడా ఇది ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదనమాట మనకి. మన హైట్ నుంచి కింద పడ్డా కూడా డ్యామేజ్ అవ్వదని అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట మనకి. చూడాలి ఇది వచ్చిన తర్వాత మీకు డీటెయిల్‌గా అయితే తెలుస్తుందనమాట మనకి. కింద పడితే పగులుతుందా లేదా అనేది డీటెయిల్‌గా అయితే తెలుస్తుంది. దాంతో పాటు మనకి ఇందులో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇదే చాలా వర్స్ట్ అని చెప్పొచ్చు మనకి. ఇందులో మెయిన్ కెమెరా 188 మెగాపిక్సెల్ ఇది ఒకటే బెస్ట్. మిగతా కెమెరాస్ అన్ని వేస్ట్ అనమాట మనకి. అసలు ఉన్నా లేకున్నా ఒకటే అనమాట. ఈ కెమెరా వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాస్ అనమాట. అసలు దేనికి పనికిరావు అనమాట మనకి. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4K 30 FPS వరకు అయితే మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 1080p 30 FPS వరకు అయితే మనం వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు అనమాట మనకి. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్‌లీ 5800 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడమే జరిగింది. దాంతోపాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇంత పెద్ద బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ చేయాలంటే చాలా స్పీడ్ ఇవ్వాలి. కాకపోతే వీళ్ళు వచ్చేసరికి కేవలం 35 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. ఇది ఒక చాలా పెద్ద మైనస్ అని చెప్పొచ్చు మనకి. ఈ బడ్జెట్‌లో మనకి అదర్ మొబైల్స్ అయితే దాదాపు 100 వాట్ దాకా కూడా అయితే ప్రొవైడ్ చేస్తాయి అనమాట మనకి. 65 వాట్, 67 వాట్ అని ఇలాగైతే ప్రొవైడ్ చేస్తుంటాయి. కాకపోతే హానర్ అయితే కేవలం 35 వాట్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుందనమాట మనకి. బ్యాటరీ పరంగా కూడా ఇది మనకి 3 ఇయర్స్ వరకు అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా అయితే అంటే మీకు ఊకనే డిశ్చార్జ్ అంటే బ్యాటరీ అయిపోవడం కానీ ఇలాగైతే ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట మనకి. ఇది కొంచెం బ్యాటరీ అయితే ఎక్కువ మన మామూలు మొబైల్స్తో పోల్చుకుంటే దీని బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ ఉంటుందని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారనమాట మనకి. ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మనకి 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదనమాట మనకి ఈ మొబైల్ వచ్చరికి. మీకు బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ చూడడానికి అయితే సేమ్ రియల్మీ మొబైల్ అయితే కనిపిస్తుంది అనమాట మనకి. ఈ మొబైల్ వచ్చరికి డిజైన్ కూడా మీకు ఓకే, ఓవరాల్గా డిజైన్ అయితే చాలా బాగుందనమాట మనకి. మెయిన్గా ఇది వచ్చరికి ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి విత్ ఆఫర్స్తో చూసుకుంటే మనకి ఇది ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు మీద ఆఫర్స్ అయితే వీళ్ళు డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మనకి. 22,099 అయితే మనకి 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ అయితే విత్ ఆఫర్స్లో అయితే వస్తుంది అనమాట మనకి. వితౌట్ ఆఫర్స్ వచ్చేసరికి ఇది 26,000 దాకా అయితే మనకి దీని ప్రైస్ అయితే ఉందన్నమాట మనకి. ఈ ప్రైస్కి ఇది కొనొచ్చా అంటే 26,000 వీళ్ళు 20,000 బడ్జెట్లో కనుక 18,000 బడ్జెట్లో ఇలా తీసుకొచ్చుంటే మాత్రం వీళ్ళు పోకో X6 మొబైల్కి ఇప్పుడు ఉన్నాయి ఈ 3 కాంపిటేటివ్ మొబైల్స్ రియల్మీ, రెడ్మీ నోట్ 13 ప్రో మొబైల్కి అన్నిటికీ బెస్ట్ కాంపిటీషన్ ఇచ్చే మొబైల్స్ అయ్యేదన్నమాట మనకి ఈ మొబైల్ కూడా మీరు. కాకపోతే వీళ్ళు ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ పెట్టేస్తారు. స్పెసిఫికేషన్స్ కూడా మనకి ప్రాసెసర్ పరంగా మీకు 7S Gen ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చుంటే చాలా బెటర్ అయ్యేదన్నమాట మనకి ఈ మొబైల్. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.